సార్ నిన్న అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చాలా హంగామా చేశారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డికి మతి సింతించిపోయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి పూర్తిగా కూడా 2 నెలలు కాలేదు. ఇతను అధికారం కోల్పోయేటప్పటికి 2 నెలలు అయింది. 2 నెలల నుంచి మతి స్థిమితం లేక ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. ఆ వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది గెలిచారు కదా. అయ్యా, మీరు గెలిచిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మతి స్థిమితం లేదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు లేదు. కానీ అతన్ని చేతులు బేడీలు వేసేసి వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో చేర్చేసి ఆ మెంటల్ తగ్గించేట్టుగా చూడండి బాబు అనే దాని మీద ఈ 11 ఎమ్మెల్యేలు కూడా నేను తెలియపరుస్తున్నా. ఎందుకంటే అది గతంలో కూడా అతను చేసిన చేష్టలు కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన చేష్టలు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు చేసినవి కానీ అది ఒక దేవాలయం లాంటిది. ఏది మనకి వచ్చేసేటప్పటికి ఆ దేవాలయం ఏంటి? శాసనసభ. ఆ శాసనసభలో ఏం మాట్లాడతాడో తెలీదు, ఎక్కడ కూర్చుంటాడో తెలీదు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతాడో తెలీదు. నిన్న గవర్నర్ గారు ప్రసంగం కూడా వినకుండానే వాళ్ళ వైసీపీ వాళ్ళని ఒక 20 మందినో 25 మందినో ఎమ్మటేసుకొచ్చి అది గోల చేయటం, అది సబబు అనేది చాలా తప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయనకి ఈ సలహాలు ఎవరిస్తున్నారో తెలీదు, ఈ సూచనలు ఎవరిస్తున్నారో తెలియదు. కానీ అతను మట్టికి బాగా పూర్తిగా డ్యామేజ్ చేసే స్టేజ్ చేస్తున్నారు ఆ సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరో. కానీ మరి వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించాలి. ఆయనకి మంచి సలహాలు ఇవ్వండి, మంచిగా మాట్లాడమని చెప్పండి. ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాడంట. ఏం బాగా తెద్దామని వెళ్తున్నాడంటే ఢిల్లీ. అతను కోర్టు కేసుల గురించి విజయసాయిరెడ్డితో మాట్లాడుకోవడం కానీ, మరి అదేవిధంగా మోడీ గారితో కానీ, అదే కానీ అమిత్ షాతో కానీ కాళ్ళ మీద పని వేడుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నాడు. అక్కడ ఇతను ధర్నా చేయాల్సిన పని ఏంటండి? ఈ జగన్మోహన్ రెడ్డికి నిండా కలిసి అధికారం కోల్పోయి 2 నెలలు కాల. అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, అసలు ఎక్కడేం చేస్తున్నాడో తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. మరి అదేవిధంగా కూడా ఇవాళ అతను ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ధర్నా పెట్టాల్సినంత అవసరం లేదు. ఇక్కడ ఏం జరిగిందని? ఇక్కడ ఏమీ జరగల. గతంలో కూడా అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత అవినీతి కుంభకోణంలో ఉన్నారు, ఎన్ని మానభంగాలు జరిగినాయో, ఎన్ని హత్యా రాజకీయాలు చేశారో అవన్నీ జగన్మోహన్ రెడ్డి అప్పుడే మర్చిపోయాడా? సొంత బాబాయిని గురించి కూడా మర్చిపోయాడా? ఇవన్నీ కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఏ స్టెప్ వేయాలన్నా కూడా, గతంలో మనం ఏ విధంగా పరిపాలన చేశాము, ఇవాళ ఉన్న పరిపాలన ఎలా ఉందనేది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకొని మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. ప్రజలు కూడా హర్షిస్తారు. ఇప్పుడు కూడా నువ్వు ముఖ్యమంత్రికి పనికిరావనే దాని మీద కూడా నిన్ను పక్కన కూర్చోబెట్టారు. ఈ నెల 2 నెలల్లో కూడా నువ్వు మాట్లాడే మాటలు కానీ, నువ్వు పెట్టే మీటింగులు కానీ ప్రజలు కూడా కూటమి చీకొట్టి పక్కకు పంపించేస్తున్నారు నిన్ను. అదొక్కటి తెలుసుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి నేను విన్నపం చేస్తున్నాను. సరే, ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పి మేము ధర్నా చేస్తున్నాం అంటున్నారు కదా, మరి అన్యాయం చేస్తుందంటారా? ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అన్యాయం చేయదు, ఎవరికీ చేయదు. ఇవాళ కొత్తగా ఏం రాలా ఈ పార్టీ, ఈ కూటమి కొత్తగా ఏం రాలా. గతంలో కూడా ఈ కూటమిలోనే ఉంది ఈ ప్రభుత్వం. అప్పుడేమీ ఎక్కడా కూడా ఎవరికి నష్టం చేయలే. నష్టం చేసింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా నష్టం పోయిందల్లా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకు తెలుసు, ఎంపీలకు తెలుసు, మంత్రులకు తెలుసు, మినిస్టర్లకు తెలుసు. వాళ్ళ పరిపాలన వాళ్ళకి నచ్చకనే ఓడిపోవటం కారణాలు అవన్నీ వాళ్ళ ఎమ్మెల్యేలకు తెలుసు. ఒక్కసారి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. జగన్మోహన్ రెడ్డిని అడగాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలకు వీళ్ళకి ఉంది. మనం ఎందుకు ఓడిపోయామనే దాని మీద కూడా ఎదరోళ్ళ మీద బురద చల్లితే చల్లటానికి ఆలోచన కూడా ఉండాలి. చల్లించుకున్న వాళ్ళు కూడా అది ఎదురు చిమ్మి మళ్ళీ వాళ్ళకే కొడతారు. అదొక్కట కూడా ఆలోచించుకోమని కూడా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం. సరే, ఈరోజు చూస్తే వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు
అన్న క్యాంటీన్ల మీద ఆరోపణలు చేస్తున్నారు. ముష్టి 5 రూపాయలకు పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ముష్టి పెడుతున్నారు అంటారు 5 రూపాయలకి. ఈ అన్న క్యాంటీన్ అనేది పేదవాళ్ళకి 5 రూపాయల సమస్య కాదు. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గతంలో కూడా 5 రూపాయలకి భోజనం పెట్టారు. ఎందుకంటే ముష్టి అనేది ఆ ముష్టిలు ఎందుకు పెట్టలేదు 5 రూపాయలకి? వాళ్ళు ఎందుకు వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేశారుగా. 5 సంవత్సరాల్లో కూడా కొంతమంది ఫ్రీగా కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. కేసినేని శివనాథ్ చిన్ని గారు అన్న ఆయన రోజుకి 5,000 మందికి భోజనాలు పెట్టేవాళ్ళు. ఎక్కడంటే ఈ తూర్పు నియోజకవర్గంలో ఒక వ్యాను, సెంట్రల్ నియోజకవర్గంలో ఒక వ్యాను, వన్ టౌన్లో ఒక వ్యాను, తిరువూరులో, మైలవరం, జగ్గయ్యపేట, నందిగాంలో రోజుకి ఒక్కొక్క వ్యాన్లో 400-500 మందికి భోజనాలు వెళ్ళాయి. పేదవాళ్ళకి అలా పనులు లేక రోడ్లమ్మడి పనుకుంటుంటే వాళ్ళకి లేపి భోజనాలు పెడతానికి కూడా ఈ కూటమి కూడా ముందుకొచ్చింది. ఈ అదే భోజనాలు పెడుతుంటే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా మనం పెట్టనిది మనం చేయని పని తెలుగుదేశంలో చేస్తున్నారని తెనాల్లో కానివ్వండి, ఇంకా ఎక్కడెక్కడ కానివ్వండి, వీళ్ళు ఆ భోజనాలను కూడా రోడ్డు అమ్మటి గిన్నెలను కూడా సాంబార్ గిన్నెలు కానీ, మజ్జిగ కానీ, చట్నీలు కానీ, కూరలు కానీ, రైస్ను కానీ నేల మీద డొల్లిచ్చిన ఘనత వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమానండి, వెనక్కి తిరిగి ఆలోచించుకోమానండి. ఇవాళ అధికారం కోల్పోయేటప్పటికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే మతి స్థిమితం పోయింది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే 5 రూపాయలకి మరి అన్నం పెట్టవచ్చు కదా, ఇప్పుడు ఆరోపణలు చేయకపోతే. జగన్మోహన్ రెడ్డి అంత దమ్ము ధైర్యం గలవాడు కాదు. అంత దమ్ము ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎంతవరకు దాచుకోవటమే కానీ ఎంతవరకు నా మైనారిటీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పుకోవటమే కానీ ఏనాడు కూడా ఎవరికి ఒక్క గుప్పిడ రైస్ కూడా ఎవరికి పెట్టిన పాపం లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా కానీ ఆయన నియోజకవర్గంలో కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ ఎంపీల నియోజకవర్గంలో కానీ, వాళ్ళ మంత్రులు నియోజకవర్గంలో కానీ మేము ఇవాళ అన్నా క్యాంటీన్తో పేద ప్రజలకి భోజనాలు పెట్టాము అనే దాని మీద ఎక్కడన్నా ఉంటే చెప్పమానండి. జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమానండి. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ నియోజకవర్గంలో కూడా భోజనాలను పెట్టేవాళ్ళు ఇంకా వీళ్ళు విమర్శించేవాళ్ళు. వీళ్ళు వచ్చేసేటప్పటికంటే రాష్ట్రాన్ని పరిపాలించే ఉంటారంటే వీళ్ళు ఏం పరిపాలన చేస్తారండి? వీళ్ళు దాచుకోవడానికి తప్ప మరి ఒకటి ఇసుక, మట్టి మాఫియా, భూ కబ్జాలు, భూముల అక్రమాలు వీటికే పనికి వస్తారు కానీ ప్రజల క్షేమం కోరేవాళ్ళు ఎవరూ లేదు వైఎస్ఆర్ గవర్నమెంట్లో. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన వినకొండలోకి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు చూడడానికి వెళ్ళి రాజకీయం అనేది మాట్లాడుతున్నారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి జగన్మోహన్ రెడ్డికి ఏమో తెలీదు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడతాడో అంతకాడికి తెలీదు. మరి అదేవిధంగా కూడా మరి ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో అంతకాడికి తెలీదు. మరి ఇచ్చే సలహాలు అయినా కూడా మనం దేనికి వచ్చాము ఇక్కడికి, మనం ఏం మాట్లాడాలి అనే దాని మీద కూడా సలహాలు ఇచ్చి పంపించేవాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించి సలహాలు ఇచ్చి ఆ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కూడా ఆయన స్వయంగా అయితే చెప్పలేడు. ఎవరైనా కూడా లెటర్ రాసి పంపిస్తేనే దాని మీద చదువుతాడు. మరి ఆయన ఏం మాట్లాడతాడో కూడా తెలీదు. ఆయన స్వయానగా కూడా చదవటం కూడా పూర్తిగా రాదు. మరి అదేవిధంగా కూడా ఆయనకి తెలియక మాట్లాడటమే కానీ దాన్ని అందరూ కూడా అదే రోజున ఖండించడం కూడా జరిగింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదే పల్నాడులో చాలా హత్యలు జరిగినాయి. మరి ఆయన ఎందుకు వెళ్ళలేదంటారు? హత్యలు జరిగేది ఆయనకి తెలుసు, చేయించేది కూడా ఆయనే. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళారంటారు? అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అధికారం ఉందనే. ఆ రోజున అధికారం ఉంది, అహంకారం ఎక్కువ ఉంది. నాకు 51 ఎమ్మెల్యేలు ఉన్నారు, నాకేంటి అనే దాని మీద అసలు ఆయన ఏనాడు ఇవాళ వెళ్ళినట్టుగా ప్రజల్లోకి ఏనాడు వెళ్ళాడంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు వెళ్ళలేదు కదా. ఒకవేళ 10 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కూడా హెలికాప్టర్ వేసుకెళ్తాడు, పట్టాల మధ్యలో నడిచి వెళ్తాడు, చెట్లు నరికేస్తాడే కానీ ఆయన పలనాడు కాదు కదా. రాష్ట్రం మొత్తం కూడా ఏనాడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో కూడా ఏనాడు కూడా తిరగాలి అంటే ఆ ఏరియాలో కూడా చెట్లన్నీ నరికేయాలి, ఏదన్నా రోడ్లు ఉన్నా కూడా తొమ్మేసేసి దాన్ని సదరం చేయాలి, కాలేజీలు మూసేయాలి,
కాన్వెంట్లు మూసేయాలి, ఆ బస్సులోను ఆర్టీసీ బస్సులతో జనాన్ని దోలాలి. ఎవరో కూడా స్వచ్ఛతంగా మీటింగ్కి వచ్చేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. కలెక్టర్లకు కానీ పోలీసు వాళ్ళకి కానీ ఆయన మీటింగ్ అంటేనే వాళ్ళకి చేయాల్సినంత పని ఉండేది. ఆ మీటింగ్ వీళ్ళందరూ కూడా ఊరు తిరిగి ఇంకా అసలైన వాళ్ళు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు కూడా బెదిరించేవాళ్ళు. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కనుక రాపోతే రేపు మీకు పింఛను కట్టు, బియ్యం రావు, అమ్మఒడి రాదు. అసలు అమ్మఒడి ఏదో సంవత్సరంలో 6 నెలలు వచ్చింది, మళ్ళీ 6 నెలలు రాలా. మరి ఇవన్నీ కూడా బెదిరించేవాళ్ళు వాలంటీర్లు కూడా. మరి ఆ వాలంటీర్ల పరిస్థితి కూడా వాళ్ళు ఏ విధంగా ఉందో ఆ వాలంటీర్లు ఆలోచించుకోవాలి. ఆ వాలంటీర్లకు కూడా అన్యాయం జరిగింది. మరి దాని మీద జగన్మోహన్ రెడ్డిని కూడా వీళ్ళంతా కూడా వెళ్ళి అడగాలి. ఇప్పుడు అదే వాలంటీర్లు బయటకు వచ్చేసి మమ్మల్ని కావాలని రాజీనామా చేశారు, ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని అడుగుతున్నారు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆధారపడ్డారు, ఎమ్మెల్యేలతో ఆధారపడాల. ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కాదు ఆయన కావాల్సి వచ్చింది. వాలంటీర్లు, నా వాలంటీర్లు అనే దాని మీద అతను వాళ్ళకి 50 ఏళ్ళకి ఒక మనిషిని పెట్టి వాలంటరీగా ఆ పింఛన్లు ఇచ్చేసి వాళ్ళతో ఈ ఓట్లని వాళ్ళ బయోడేటా తీసుకో, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాని మీద ఎందుకు అడిగేవాడు? ఆ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే దాని మీద అడిగేవాడే. కానీ ఆ ఇంట్లో వాళ్ళ మంచి చెడు చూస్తానికి ఏం కాదు అది. అతను ఆ ఓటింగ్ కోసమే ఈ వాలంటీర్లను పెట్టుకున్నాడు. ఈ వాలంటీర్లు కూడా అదేవిధంగా కూడా రికార్డు చేసేసాడు మొత్తం కూడా.